అనే అంశం మీద కొద్ది నిమిషాలు ధ్యానం చేసి ప్రభువులను మనం చేయగలుగుతాం. దేవుని వాక్యంలో ఉంటే ఒక అద్భుతమైన సంగతిని మనం అధ్యయనం చేస్తాం. దేవుడు మనల్ని ఎందుకు ధన్యుడిగా ఉండాలనుకున్నాడు? దరిద్రుడిగా ఉండటం మనము దేవుడికి ఇష్టం లేదు. మనము ధన్యుడిగా ఉండాలి, ధనవంతుడిగా ఉండాలి. అది దేవుడు మన దగ్గర నుంచి కోరుతున్న విషయం. ప్రకటన గ్రంథంలో చూస్తే ఒక అద్భుతమైన మార్గాన్ని మనకి భూమి మీద మనం చాలని జీవితం జీవించడం దేవుడికి ఇష్టం లేదు. మనం భూమి మీద ధన్యుడిగానే ఉండాలి. భూమి మీద మనము ధనవంతులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు. 2:9 ప్రకటన గ్రంథం 2:9. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. కాబట్టి మన శ్రమ దేవునికి తెలుసు. మన దరిద్రత దేవునికి తెలుసు, మన కష్టము దేవునికి తెలుసు, మన ఇబ్బందులు దేవునికి తెలుసు, మన బాధలు దేవునికి తెలుసు, మన ఉన్న సమస్తము దేవునికి తెలుసు. అయినప్పటికీ మనుషులందరూ మనల్ని తృణీకరిస్తారు. దేవుడు అంటున్నాడు, అయినను నీవు ధనవంతుడివే, అయినా నీవు ధన్యుడివే. ఏం చూసి ఆ మాట చెప్తున్నాడు? ఎలా మనం ధనవంతులం అవుతాం? ఎలాంటి స్థితిలో మనం ధన్యులం అవుతాం? ఒక వ్యక్తి ధన్యుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనం ధన్యులుగా భూమి మీద జీవిస్తాం? ఎందుకు మనము ధనవంతులు కాలేకపోతున్నాం? ఎందుకు మనం ధన్యులం కాలేకపోతున్నాం? దేవుడు మనం ధన్యుడిగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడు? కానీ మనం ఇంకా ఎందుకు ఇలాగే ఉండిపోయినాం? తాతల కాలం నుంచి దరిద్రతల కొంతమంది, ముత్తాతల కాలం నుంచి కొంతమంది దరిద్రతలు. ఎందుకు అంత పేదరికము, అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులు, అన్ని బాధలు, తినడానికి ఆహారం లేక? ఎందుకు మన జీవితాలు ఇలా ఉన్నాయి? ఏం చేస్తే మనం ధన్యులం అవుతాం? ఏం చేస్తే మనం ధనవంతులం అవుతాం అనేది దేవుడి వాక్యంలో నుండి కొన్ని సంగతులు ప్రభువులను చేయడానికి ముందుగా మనం పరిశీలన చేస్తాం. ఒక అద్భుతమైనటువంటి విషయం. మొట్టమొదట ఏ అనుభూతులలో మనము ధన్యులం అవుతామో చూద్దాం. మొదటిది కీర్తన 31. మొట్టమొదట మనం ధన్యులం కావాలంటే ఏం చేయాలి? మొదటి వచ్చింది మొట్టమొదట మనం ధన్యులం కావాలంటే ఏం చేస్తే ధన్యులం అవుతాం? దేవుడు మనల్ని ధన్యులుగా ఎందుకు చూడాలనుకుంటున్నాడు? 32వ కీర్తన మొదటి వచ్చింది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మొట్టమొదటి ఎవరు ధన్యులు అంట? దరిద్రులుగానే ఉండొచ్చు, పూట గడవని స్థితిలోనే ఉండొచ్చు, ఇల్లు లేకపోవచ్చు, వాహనం లేకపోవచ్చు, మొబైల్ లేకపోవచ్చు, స్థలము లేకపోవచ్చు, కారు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, ఒంటి మీద బట్ట కూడా లేకపోయి ఉండొచ్చు. దాన్ని దరిద్రుడు అంటారు. బట్ అలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను సమాజం ఎప్పుడు గుర్తిస్తుందంటే అన్నీ కలిగి ఉన్నప్పుడు గుర్తిస్తుంది. కానీ దేవుడు ఎప్పుడు గుర్తిస్తున్నాడు? అవి ఏమీ లేకపోయినా గుర్తిస్తున్నాడు. ఏమని? నీ పాపములకు ప్రాయశ్చిత్తం
పొందితే అవన్నీ లేకపోయినా నువ్వేమవుతావు? ధన్యుడు అవుతావు. ప్రాయశ్చిత్తం అందకుండా అవన్నీ ఉంటే కూడా నువ్వు దరిద్రుడివే. అది బైబిల్ రూల్స్కి, లోక సంబంధమైన రూల్స్కి. అవన్నీ ఉన్నంత మాత్రం మనం ధన్యులం కాలేము. 747 బోయింగ్ విమానాలు 1000 ఉంటే కూడా మనం ధనవంతరం కాలేము, దరిద్రులమే. దాన్ని ఎకనామికల్గా గురించి చెప్పట్లేదు బైబిల్. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఏంటంటే పాప పరిహారం ఎవడు పొందుతాడో, ఎవడు మారు మనసు రక్షణ పొందుతాడో మొట్టమొదటి ధన్యుడు వాడే. ఆయనకి ఏమీ లేకపోయినా, అందుకని బీద లాజరు చనిపోయినాడు. ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు కూడా చనిపోయినాడు, నరకానికి ఈడ్చుకోపోతాడు. బీదవాడు కుక్కలు లాగుతున్నాయి, చనిపోయినాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఎందుకని? ఆయన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు కనుక పరలోకానికి వెళ్ళాడు. ధనవంతుడు ఉన్నాడు, రోజు ఎంజాయ్ చేస్తున్నాడంట, ఆడు చనిపోయినాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. కాబట్టి ఏది ధనము, ఏది ధనహీనం అనేది కూడా కంపేర్ చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది అన్ని రూల్స్. కంపు కొట్టే జీవితంలో ఉన్నా కూడా లాజరు ధనవంతుడే. ధనవంతుడిగా పరిగణించబడిన ధనవంతుడు మాత్రం దరిద్రుడిగానే మిగిలిపోయాడు. కాబట్టి దేవుని కొరకు జీవించేదే దండకరమైన జీవితం. ఆస్తుల కోసం, వ్యక్తుల కోసం, కుటుంబం కోసం జీవించేది అది ధనవంతుడి యొక్క జీవితం కాదు. అది లాజరు జీవితం కాదు. అది ధనవంతుడి జీవితమే. వాడి అంతం ఏంటంటే నరకమే. కాబట్టి ఎవరు ధన్యుడు అంటే ఇక్కడ చెప్తుంది బైబిల్, పాపములకు ప్రాయశ్చిత్తం. చాలా సంవత్సరాల నుంచి మందిరానికి పోతూ వస్తూ ఉంటారు కొంతమంది. మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు, బాప్తిస్మం ఉండదు. ఎన్నో ఏళ్ళ నుంచి మా తాత ముత్తాతలు ఈ చర్చి కట్టారు, ఈ చర్చికి ఇంత డబ్బు ఇచ్చారు, ఈ కారు ఇచ్చారు, వాహనం ఇచ్చారు, స్థలం ఇచ్చారు, అన్ని ఇచ్చారు అంటారు. మంచిదే. కానీ నీ పాప క్షమాపణ ఉందా? అని పాపలు క్షమించబడ్డాయా? సొంతంగా దేవునికి నీకు సంబంధం ఉందా? ఆయన నిన్ను కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించాడా? అది జరగాలంటే తనను ఎందరు అంగీకరిస్తారో, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఏమిస్తారంట? దేవుని పిల్లలని అధికారం. పాప పరిహారం జరగాల, పాపం క్షమించబడాల. వారు మాత్రమే దేవుని పిల్లలు. మిగతా వారు ఎవరిని దేవుని పిల్లలని బైబిల్ చెప్పట్లేదు. దేవుని పిల్లలకు ఒక రూల్స్ ఉంది. మనుషుల పిల్లలకి ఏ రూల్స్ అవసరం లేదు. దేవుని పిల్లలకి కావాలంటే ఒక రూల్స్ ఉంటుంది. దాని ప్రకారం మన జీవితం ఉందా లేదా చూడాలి. అప్పుడే మనం దేవుని పిల్లలం. ఇది మొదటిది. రెండోదిగా చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? రెండోదిగా చూస్తే రెండోది ఏం చెప్తుంది? కీర్తన గ్రంథం 2వ ఏం చెప్తున్నా చూడండి. 2వ వచనం, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 3వది, దేవుడు నువ్వు నిర్దోషి అని చెప్పాలి, అప్పుడు నువ్వు ధన్యుడు. వీళ్ళు ఏ తప్పు నాకు కనపడలేదండి, ఏ లోపం నాకు కనపడలేదండి, ఏ అబద్ధం నాకు కనపడలేదండి, ఏ మోసం నాకు కనపడలేదండి. కాబట్టి ఇతను చాలా నిర్దోషి. ఆ నిర్దోషపు జీవితం అంటే కూడా దేవుడు మనం ఏమని పిలుస్తాడు? ధన్యుడు అని పిలుస్తాడు. ఏమంటే నిర్దోషిగా మనం దోషులమే కానీ నిర్దోషులం కాదు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక దోషం చేసే వాళ్ళమే. నిర్దోషం చెప్పుకునే అర్హత మనకు ఏమాత్రము లేదు. కాబట్టి దేవుని దృష్టికి నిర్దోషిగా ఎవరు ఎంచుకోవాలి. ఎందుకంటే దేవుడు కనపడేవాడు కాదు. అందువల్ల మనము నిర్దోషులం కావాలి. ప్రభా, నువ్వు కోరినప్పుడు నేను నిర్దోషిగా నిలబడాలి, నా
ఏ ప్రమాదం, ఏ పాపం నన్ను ఏలుబడి చేయకూడదు, ఏ అక్రమం, ఏ అన్యాయం నేను చేయకూడదు. నీ కొరకు పరమ పవిత్రంగా నేను జీవించాలా ప్రభా అని అడిగినప్పుడు దేవుడు నిర్దోషిగా నిష్కలంకుడు కూడా చేస్తాడు. ఇది రెండో. మూడో చూడండి, అక్కడే రాయబడింది 2వ వచనంలో 2వ భాగం. ఆత్మలో కపటం ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో ఎలా ఉండకూడదు? కపటం ఉండకూడదు. మనసులో ఏదో పెట్టుకుని బయటికి ఏదో చెప్పకూడదు. దాన్నే కపటం అంటారు. కపటం అంటే అర్థమైంది, రాలేకపోతే రాలేదు అని చెప్పాలి, రాలేను అని చెప్పాలి డైరెక్ట్గా. వస్తానంటే వస్తాను అని చెప్పాలి, మిస్ అవ్వకూడదు కాదు. కాబట్టి దీన్ని కపటం లేదు అంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉండరు, కపటం లేనటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తుల్ని దేవుడు ధన్యులుగా ఇస్తాడు. నేను మధ్య కాలంలో చూస్తే సోషల్ మీడియాలో ఒక ఆమె 5 లక్షలు ఇచ్చి సుపారించి భక్తులు చూపించి ఫోటో కూడా నాకు యూట్యూబ్లో కనిపించింది. ఏంటమ్మా నువ్వు కూడా అన్నట్టుగా ఉంది వీడియోలో. నేను మాత్రం నేను కూడా సుపారించి నా భర్తను చెప్పాను. మంచిదాన్ని ఎట్టవుతావు, మంచోడు ఎట్టవుతావు, మంచి ఎట్టవుతావు నువ్వు నీరు భవిష్యత్తు మాత్రాన. మంచి ఎప్పుడు కూడా మంచి, ఎప్పుడు ఇతరులకి చేయదు. కాబట్టి ఆత్మలో కపటం లేని వాడు ఏమవుతాడు? ధన్యుడు. పాప పరిహారమును నిలబడు ధన్యుడే, ఆత్మలో కపటం లేని వాడు కూడా ధన్యుడు. ఇది మన దరిద్రత నుంచి విముక్తులు చేసే పద్ధతి. ఇంకా బార్మన్స్ రక్షణ పొందకుండా ఉంటే ఇది అనుకున్న సమయం మీద రక్షణ. కాబట్టి త్వరగా బాప్తిసం తీసుకుని దేవుని కొరకే నిలబడాలా. నేను నీ కొరకు జీవిస్తాను ప్రభు, నేను నీ మాటకు లోపడతాను. దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి, మళ్ళీ ఏమని చెప్తుందో చూడండి. ఎవడు ధన్యుడు? 106వ కీర్తన 3వ వచనం. నేను ఒక 5-6 విషయాలు వరకు అలా చదువుతాను, నాకు సమయం లేదు, త్వరగా ముగిస్తాను. న్యాయమును అనుసరించువాడు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవాడు ధన్యుడు. ఏంటంట? 1 రోజు 2 రోజులు కాదు, ఎల్లవేళలా నీతిగా బ్రతకాలి. చేయకూడదు, అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు, నీతిగా బ్రతకాలి. దేవుడి ఇస్తే తినాలి, లేదంటే పస్తుండాలి. అది నీతిగా బ్రతకాలి. దేవుని ప్రణాళికలో జీవించాలి, దేవుని పద్ధతిలో జీవించాలి, సొంత పద్ధతులు కాదు. నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, దేవుని చిత్తంలో బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి. అలాంటి వాడు కూడా ఏమవుతారంట? ఆత్మీయ అవుతారు, బ్రతుకుతారు. అలాంటి వారు నీతిమంతులు, నిందారహితునిగా జీవించే జీవితం, అది కూడా ధన్యకరమైన జీవితమే. మరి ఇప్పుడు దేవుని చేత ఏమని తీర్పు పొందాలా? యెహోవా 119వ అధ్యాయం వాయించవచ్చు. ఎవడు నీతిమంతుడు, ఎవడు ధన్యుడు అవుతాడో మన టాపిక్ ధన్యుడు. మొదటి ధన్యుడు అంటే మారు మనసు రక్షణ పొంది పాపక్షమాపణ పొంది తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందిన వారు ధన్యుడు, ధన్యురాలు అవుతారు. మూడవదిగా చూస్తే యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వాడు కూడా ఏమవుతాడు? ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవాడు ధన్యుడు. 4వది ఏంటి? వాక్యానుసారముగా నడుచుకునేవాడు. వాక్యం వినడం కాదు, విని మర్చిపోవడం కాదు. వాక్యం ఎలా ఉందో అలా ఉండాలా. ఈరోజు వాక్యం ఏం చెప్పిందో అట్లే ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం.
వాక్యమును అంగీకరించడం అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవడం అంటే అర్థం ఏమిటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనక వాక్య ప్రకారము అంటే వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ఏమవుతారు? ధన్యులు అవుతారు. మనం ఇప్పుడు ధన్యులమో దరిద్రం మనమే కంపేర్ చేసుకోవచ్చు. ప్రభువులను జీవించడం ధన్యకరమైన జీవితం కావాలి. దేవుడు కోరుతున్నాం. దేవుడి యొక్క సంకల్పం అది. నిర్దోషిగా మనం బ్రతకాలి, నీతి న్యాయమైన కలిగి మనం బ్రతకాలి, ఆత్మలో కపటం లేకుండా బ్రతకాలి, పాప పక్షాలను పొందాలి, ఆత్మీయమైన జీవితంలో రూపాంతరం చెందాలా, క్రీస్తులో మనం ఎదగాలి. అలాంటి వారిని దేవుడు ఏమని పిలుస్తాడు? ధన్యుడు అని పిలుస్తాడు. అవి లేవు, వ్యతిరేకం, ఇక మనం దళితులమే. మనం ఎప్పటికీ ధన్యులం కాలేము. 106వ కీర్తన 3వ వచనం చెప్తుంది, నీతి న్యాయములను నీతిని అనుసరించి నడుచుకునేవాడు ఏమవుతాడు? ధన్యుడవుతాడు. 84వ కీర్తన 12వ వచనం. ఇంకెవరు ధన్యులు అంటుంది బైబిల్. దేవుడు ఇంకెవరు ధన్యులు అవుతారని చెప్తుంది. 84వ కీర్తన 12వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా యందు నమ్మిక వారందరూ ఏమవుతారు? వాక్యానుసారంగా జీవిస్తేనే కాదు, ఆయన నమ్మితే కూడా ఏమవుతారంట? మనం నమ్మాం, ధన్యులమయ్యాం. వాక్యానుసారంగా జీవిస్తున్నాం, ధన్యులమయ్యాం. ఇంకోటి మిగిలింది ఏంటి? వాక్య ప్రకారం జీవించాలి. అది జీవించకపోయినా మనం ధన్యత పోగొట్టుకుంటాం. వాక్యం ఈరోజు ఏం చెప్పిందో ఈరోజు వాక్యానికి లోబడి జీవించాలి. ఈరోజు వాక్యం మీద విడిచిపెట్టమందా? విడిచిపెట్టాలా. ఈరోజు వాక్యం మీద నేర్చుకోమందా? నేర్చుకోవాలంతే. ఎన్ని పనులు ఉన్నాం. అలా ఉన్నప్పుడే నీతి వాక్యము, నిర్దోషత్వం, క్రమశిక్షణ, భక్తిని మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మనం సక్సెస్ అవుతాం. సవాళ్ళను మనం ఎదుర్కొంటాం, జయిస్తాం. ఎప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. నీతి న్యాయములు, నిర్దోషత్వం, ఆత్మలో కపటం లేకుండా ఉంటాం. ప్రభు కొరకు జీవించడం, వాక్యానుసరమైన జీవితం జీవించడం. 100కో 200కో 500కో 1000కో రాసిపడి కాదు, దేవుని కొరకై నమ్మకంగా జీవించే జీవితాన్ని బట్టి మనము ధన్యులమవుతాం. లేదంటే మనం దరిద్రులుగా ఉండిపోతాం. కాబట్టి ధన్యకరమైన జీవితంలో అలాంటి ఆత్మలో కపటం లేకుండా ఉండాలి. పాప క్షమాపణ పొందిన వారు ఉన్నారు, నిర్దోషత కలిగిన వారు ఉన్నారు, నీతిమంతులైన జీవితం, విశ్వాస జీవితం కలిగిన వారు అయినారు. అప్పుడు ఏమవుతుంటారు? నిర్దోష అవకాశం. కాబట్టి ప్రభువును మనం గుర్తించాలా, ప్రభువును మనం ఎరగాల. ధన్యుడుగా దరిద్రుడుగా. ధన్యకరమైన జీవితం అంటే ఎట్లుంటుంది? ఎవరైనా జీవించారు అట్లా? నేను కూడా జీవించాలా. నా తీర్మానం ఏమిటి? అంగీకరించు. నీ కొరకే నేను నిర్దోషిగా బతుకుతాను, నీ కొరకే ఆత్మలో కపటం లేకుండా బతుకుతాను, నీ కొరకే నేను మారుమనసు రక్షణ పొందిన జీవితం కలిగి ఉంటాను, నీ కొరకే యథార్థంగా పవిత్రంగా జీవిస్తాను. ఈ తీర్మానం మనం చేస్తే దేవుడు నా తీర్మానం అంగీకరిస్తాడు. కాబట్టి దేవుడి వాక్యం చెప్తా ఉంది ఇన్ని రకాలుగా మనల్ని స్పందించినటువంటి స్పందించిన విధానం ఎలా ఉంది చూడండి. 119 వచనం. 119 కీర్తన 2వ వచనం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతకాలి.
మనం లోకంలో ఏదేదో వెతుకుతాం. ఆయన దినం కూడా ఆయన మనం గడపలేము. ఇంక ఏం వెతుకుతాం మనం? ఆయన దినం కూడా ఆయనకి కేటాయించలేము. పూర్ణ హోమనంతో నేను 10 ఏళ్ళు ఎతికాను, నాకు దొరికాడు. ఇక్కడ అర్థం ఏంటంటే వెతికినప్పుడు ఏమవుతుందంట? వెతికినప్పుడు ధనిలం అవుతాం. ఎలా వెతకాలంట? ఎప్పుడెప్పుడు ప్రార్థన పెడతారా, ఎప్పుడెప్పుడు ఆరాధన వస్తుంది, ఎప్పుడెప్పుడు మీటింగ్ చేస్తారా, ఎప్పుడెప్పుడు ఆ మీటింగ్కి నేను ఖర్చు పెట్టాలా? అలా ఉన్నప్పుడు నువ్వేమవుతావు? ధన్యుడు అవుతావు. నీకు ఏమి తక్కువ కాదు, దేవుని కొరకు నిలబడాలి. అప్పుడు నీ జీవితంలో ధన్యకరమైన జీవితం, దరిద్రతను పొలకు తొలగట్టి ధనవంతుడిగానే దేవుడు చేస్తాడు. దేవుడి వాక్యం చూస్తే 144వ కీర్తన 15వ వచనం. ఎట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగలిగిన వారు. ఇంకా దేవుడు కొంతమంది దేవుడు అని చెప్పుకుంటున్నారు కానీ నిజమైన దేవుడు కాల. ఎన్నో సంవత్సరాలు మందిరానికి వచ్చిపోతారు, ఎన్నో కాలాలు దేవుడి సన్నిధికి వెళ్తారు, కానీ దేవుడు వాళ్ళకి కాలేదు. నిజంగా కొంతమంది నమ్మామనుకుంటారు కానీ నమ్మలేదన్నట్టు వారి కార్యాలు క్రియలు చూస్తాం. కాబట్టి నిజమైన దేవుడిని నమ్మి దాని ప్రకారంగా జీవిస్తే కూడా మనం ఏమవుతాం? ధన్యులం అవుతాం. దాని ప్రకారంగా జీవించినప్పుడు మనం ధన్యులం అవుతాం. దేవుని వాక్యం చూస్తే దేవుడు ఏం చెప్తుంది? 30:18 వచ్చిన యెషయా గ్రంథం 30:18 వచ్చిన. కావున నీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ఆయన రాకడ ఎప్పుడు వస్తుందా ఎదురు చూడాలంట. అలాంటి వారందరూ అలాంటి వారందరూ ఏమవుతారు? ధన్యులు అవుతారు. మొదటిది సంపూర్ణ రక్షణ మనసు పొందాలి. పాపక్షమాపణ పొందినప్పుడు ధన్యులం. పొందిన తర్వాత ఆత్మలో కపటం లేకుండా ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేసినప్పుడు, ఆరాధనైనా, వాక్యమైనా, పరిచర్య అయినా, సమర్పణ అయినా మనస్ఫూర్తిగా చేసినప్పుడు మనము ధన్యులమవుతాం. నిర్దోషులుగా జీవించినప్పుడు మనం ధన్యులమవుతాం. వాక్య ప్రకారంగా జీవించిన మనం ధన్యులమవుతాం. అనేక రంగాల ధన్యతల గురించి రాయబడినాయి. అవన్నీ కాదు కానీ దేవుని కొరకు నేను ఎలా ఉన్నాను, దేవుడు నన్ను ఎలా ఉండాలనుకున్నాడు అలాగుంటే కూడా మనం ధన్యులమవుతాం. బట్ అనేక విషయాల సత్యాలు మనం గ్రహించాలి. ఎందుకు ధన్యుడు అనే పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే అది చాలా ప్రాముఖ్యమైనది. కనిపెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు కనిపెట్టుకోవాలి. యెషయా గ్రంథం 32:20. సమస్త జనముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చువారు. కాబట్టి ధన్యుడంటే ఎవరు? పశువుల విషయంలో కూడా జాగ్రత్త చూపేవాడు. గొడ్డును బాధంటే బాధేవాడు కాదు, కట్టేసి ప్రత్యేకమైనటువంటి విధానం. ఆ తర్వాత ఏం జరిగింది చూడు, మత్తయి సువార్త 5:4.
4వ అధ్యాయం 5వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదు. అంటే భూ సంబంధమైన దుఃఖం, యేసుక్రీస్తు కన్నీళ్లతో యాచనతో చెమట రక్త బిందు అయ్యేటంతగానే దుఃఖించాడు భూలోకంలో. నాకు ఏ శ్రమలు ఉండొద్దంటే నువ్వు ధనుడిగా ఉండకుండా అర్హత పోగొట్టుకుంటావు. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలు అన్నీ అవసరమే. అవి ఉంటేనే మనము పరలోక రాజ్యాన్ని పొందుతాం. దుఃఖపడేవారు ధన్యులు, వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు. దేవుని వాక్యాన్ని చూస్తే మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 11వ వచనం. ఇదే చివరిగా మనం నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద ఉన్నదే కాదంట అబద్ధంగా చెడ్డ మాటలు కలిగినప్పుడు ఓర్చుకోవాలి, భరించాలి. ఎవరు చూసాడు, ఎక్కడ చూసాడు, నేను చలామణి వేస్తా, పంచాయతీ వేస్తా అంటే వాడు ధన్యుడి కాదు. బలవంతుడు తన కుమారుని సర్వీసు చూసినప్పుడు ధన్యుడు అంటే ఏంటిదో, ఎలాంటి వారు ధన్యులు అవుతారో చూస్తూ వచ్చాం. కాబట్టి ప్రభు మన కొరకు చేసిన త్యాగం, మనం ధనవంతులుగానే ఉండాలనుకుంటున్నాడు. తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు కావాలి. అది దేవుని యొక్క ప్రేమ ప్రణాళిక. నీకు స్తోత్రం నాయన, నా నిమిత్తమై నా కొరకే ఇంత త్యాగం చేశావు, అడుగుదాం దేవుని. చివరిగా చూస్తే ఎవరు ధన్యుడంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం. ఎవరు ధన్యుడు? ఎందుకు ధన్యుడయ్యారు? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం. కావున పిల్లలారా నా మాట ఆలకించు, నా మార్గమును అనుసరించేవారు ధన్యులు. 34వ వచనం. 34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధమందు కాచుకొని నా ఉపదేశము వినేవారు ఎలా వినాలంటే అనుదినము వినాలి. అనుదినము ఉపదేశములు, వాక్యములు విని వాక్యం ప్రకారమే జీవిస్తే అప్పుడే మనం ధన్యులం. మన దరిద్రత అంతా పోయి మన ధనవంతుడిగానే ఉంటాం. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.